ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంతో భారతదేశంలో ఉన్న సామాన్యులకు సెగదగలబోతుంది. భారతదేశ వంటింటి బడ్జెట్ తీవ్రంగా పెరగబోతుంది. ఈ యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు కొండకి కూర్చోబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మంత్ ఎండింగ్కి వచ్చేసరికి, అంటే 2026 మార్చ్ ఎండింగ్కి వచ్చేసరికి భారతదేశంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరగబోతున్నాయి అని చెప్పి ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థ మీద ఈ యుద్ధం చాలా గట్టి దెబ్బనే కొట్టబోతుంది. వాణిజ్య లోటు పెరగబోతుంది, ద్రవ్యోల్బణం పెరగబోతుంది. ముఖ్యంగా ఈ యుద్ధం సెగ సామాన్యులకు తగలబోతుంది. అది ఎట్లనో ఈ వీడియోలో చూద్దాం. సబ్జెక్ట్లోకి పోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఇరాన్ హెర్ముజ్ జలసంధిని మూసేసింది. ఎందుకు అంటే ఈ జలసంధి అనేది ప్రపంచంలోని అన్ని దేశాల సముద్ర వాణిజ్యానికి చాలా కీలకమైంది. ప్రతి దేశం అంటే దక్షిణాసియా, ఆస్ట్రేలియాకి వెళ్ళే ప్రతి ఓడలు ఈ హెర్ముజ్ జలసంధి మీదుగా వెళ్లాల్సింది. అంటే అమెరికా, అట్లాగే యూరప్, రష్యా ఇట్లాంటి దేశాల ప్రతి ఓడ ఈ హెర్ముజ్ జలసంధి మీదుగానే దక్షిణాసియా దేశాలకు రావాల్సిన అవసరం ఉంది. సో ఇంతటి కీలకమైన ఈ జలసంధిని మూసేయడం వల్ల ఇప్పుడు ఈ నౌకలు అనేవి చాలా సుదూర తీరాలు ప్రయాణించి ఈ దక్షిణాసియా తీరాలకు చేరుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ అనేవి విపరీతంగా పెరగబోతున్నాయి. అదంతా ఆటోమేటిక్గా సామాన్యుని మీదనే పడుతుంది ఆ ఎఫెక్ట్ అంతా. ఈ యుద్ధం వల్ల, అంటే ఈ హెర్ముజ్ జలసంధిని మూసేయడం వల్ల డైరెక్ట్ ఎఫెక్ట్ పడేది వంట నూనెలు, సోయాబీన్స్, అట్లాగే పప్పు దినుసులు. వీటి మీద డైరెక్ట్ ఎఫెక్ట్ పడుతుంది. మన దేశానికి ఎక్కువగా ఈ వంట నూనెలు, పప్పు దినుసులు ఇవన్నీ ఆఫ్రికా కంట్రీస్ నుంచి వస్తాయి. ఇవన్నీ హెర్ముజ్ జలసంధి మీదుగానే రావాలి. సో ఆటోమేటిక్గా ఈ హెర్ముజ్ జలసంధి మూసేయడం వల్ల ఇవన్నీ సుదూర ప్రాంతాలు తిరిగి రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ పెరిగిపోయే రవాణా ఖర్చుల ఎఫెక్ట్ అంతా వీటి మీద పడి ఆటోమేటిక్గా వంట నూనెల ధరలు, పప్పు దినుసుల ధరలు, అట్లాగే సోయాబీన్ లాంటి ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరగబోతున్నాయి. మన ఇండియా ఎవ్రీ ఇయర్ 5 నుంచి 6 మిలియన్ టన్నుల కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు ఇవన్నీ మయన్మార్, కెనడా, ఆఫ్రికా ఇట్లాంటి దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఈ హెర్ముజ్ జలసంధి ఎఫెక్ట్ అంతా నిత్యావసరాల మీద పడి సామాన్యుడు, అంటే ప్రధానంగా మధ్యతరగతి వాడు మండిపోయే పరిస్థితి వచ్చింది. ఇక ఇంకొక డైరెక్ట్ ఎఫెక్ట్ పడేది ఏంటంటే జీడిపప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష, ఆఫ్రికాట్స్, డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి కూడా ఇప్పటికే ఉన్న ధరలకు ఆల్మోస్ట్ డబుల్ కాబోతున్నాయి అని చెప్పి ఎక్స్పర్ట్స్ అనుకుంటున్నారు. రీజన్ ఏంటంటే ఇవి పూర్తిగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆఫ్రికాట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, ఎండు ద్రాక్ష ఇవన్నీ ఇరాన్ నుంచి మనం ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంటాం. ఇరాన్ యుద్ధంలో తలమునకలై ఉండిపోవడం వల్ల ఈ ధరలు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. అంతేకాదు ఈ డ్రై ఫ్రూట్స్, ఆఫ్రికాట్స్, ఈ బాదాము ఇట్లాంటివన్నీ మనం ఇంకో దేశం నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నాం. అదే ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్తో యుద్ధంలో తలమునకలై ఉండిపోవడం వల్ల ఈ దేశం నుంచి వచ్చే సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక ఇండైరెక్ట్ ఎఫెక్ట్ దేని వల్ల పడుతుందంటే క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరగబోతున్నాయి. ఈ మంత్ ఎండింగ్ వరకు ఆల్రెడీ పెట్రోల్, డీజిల్ మీద 5-6 రూపాయలు పెంచింది ఇండియన్ గవర్నమెంట్. ఈ 2-3 రోజుల్లో ఎవరు సరిగ్గా అబ్జర్వ్ చేయట్లేరు కానీ. సో ఈ ధరల ఎఫెక్ట్, ఈ క్రూడ్ ఆయిల్ ధరల ఎఫెక్ట్ ఈ పెట్రోల్, డీజిల్ మీద పడుతుంది. ఈ డీజిల్ ఎఫెక్ట్ భారతీయ రవాణా రంగం మీద పడుతుంది. సో ఈ రవాణా రంగం ఎఫెక్ట్ ప్రతి వస్తువు మీద, మనం పొద్దున్నే లేవగానే బ్రష్ చేసుకునే బ్రష్, టూత్ పేస్ట్ నుంచి రాత్రి భోజనం వరకు ప్రతి దాని మీద ఈ పెట్రోల్ ధరల ఎఫెక్ట్ అనేది పడబోతుంది. సో బీ కేర్ఫుల్. రానున్న నెలల్లో చాలా కీలకమైనవి. అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెట్టుకోకండి. ప్రతి రూపాయి చాలా జాగ్రత్తగా చూసి మరీ ఖర్చు పెట్టండి. బీ కేర్ఫుల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.